లోపలికి వెళ్దాం రండి. 1,00,000 కట్టిన ఇల్లు అంటే మాటలు కాదు. చూడండి చిన్న ఫ్లోరింగ్ చూడండి. 168 స్క్వేర్ ఫీట్ లో మనకి ఇల్లు అయితే డిజైన్ చేశారు వీళ్ళు. చూడండి ఈ సైడ్ ఎంత వరకు ఉంటది, ఉంటది. బడ్జెట్ లో అవడానికి కారణం ఏంటంటే దీనికి 3 గోడలు మాత్రమే, ఒక గోడ మన ఆల్రెడీ ఇల్లుకున్న గోడ అనమాట. అందుకని కొంచెం తక్కువ బడ్జెట్ లో అయింది. ఇది అదే గోడ చూడండి. ఇది ఆల్రెడీ వాళ్ళకున్న రూమ్ లో అటు సైడ్ గోడని ఇక్కడ కలిపేశారు అనమాట. అందుకని కొంచెం తక్కువ బడ్జెట్ లో అయింది. చాలా విశాలంగా ఉంది చూడండి. ఇప్పుడైతే మనం సెల్ఫ్లు చూడబోతున్నాం. ఏవైతే సెల్ఫ్లు ఇక్కడ మనం ఏ ఐటమ్స్ అయినా పెట్టుకోవచ్చు. మనం వంట సామాన్లు పెట్టుకోవచ్చు, ఇంకా బట్టలు పెట్టుకోవచ్చు, ఏదైనా. లేదంటే చిన్న కబోర్డ్ లాగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది మంచిగా మనకు బాగుంటది. చిన్న రూమ్ కాబట్టి మనం పెట్టుకుంటే బాగుంటది. ఇచ్చాడు ఇంకేమైనా చిన్న చిన్న ఐటమ్స్ మనం పెట్టుకోవచ్చు ఇక్కడ. లైక్ బీరువా, లేదంటే ఫ్రిడ్జ్, లేదంటే ఏదైనా ఆఫీస్ పర్పస్ లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక టేబుల్ వేసుకొని ఇక్కడ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ రూమ్ ఉద్దేశం ఏంటంటే ఆఫీస్ పర్పస్ కావచ్చు, లేదంటే ఫ్యామిలీ ఉండడానికి కావచ్చు. చిన్న చిన్న ఇల్లు, చింతలేని ఇల్లు. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకు చిన్న ఏరియా, మన బెడ్స్, మంచాలు అవన్నీ వేసుకుంటే మాత్రం ఇక్కడ సెట్ కావు. సో మనం పడుకున్నాం అనుకో ఇదే మన బెడ్రూమ్, మనం కూర్చున్నాం అనుకో ఇదే మన హాల్ రూమ్, మనం తింటున్నాం అనుకో ఇదే మన డైనింగ్ రూమ్. సో చాలా సింపుల్ అండ్ స్వీట్ అండ్ అసలు ఎంత మంచి ఇల్లు అంటే, ఈ ఇల్లు ఉంటే మనకి ఎంత ఆనందం, ఎంత ఆహ్లాదం వస్తుందో చెప్పలేము. మనం ఎంత హ్యాపీగా ఉంటామో ఇల్లు కూడా అంతే హ్యాపీగా ఉంటది. ఓకే, మనం ఎప్పుడైతే ఈ ఏరియా మొత్తం కవర్ చేసేసాం. సో ఇప్పుడైతే మనకు చాలా ఇంపార్టెంట్ వాష్రూమ్ కూడా కావాలి కదా. సో మనం ఇందులోనే ఒక అందమైన వాష్రూమ్ అయితే కట్టుకున్నాం. చూడండి ఇదే ఆ వాష్రూమ్. బట్ ఇంకా పూర్తి కాలేదు. పూర్తయిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను మీకు. బట్ ఇదైతే వాష్రూమ్. మనం వెస్టర్న్ వాష్రూమ్ కట్టాలనుకుంటున్నాం. ఇక్కడ వెస్టర్న్ పైప్స్, ట్యాప్స్ కూడా కొన్ని అరేంజ్ చేసినాం. పైన కూడా మనం పిఓపి అదంతా చేపిస్తే ఇల్లు అయితే చాలా అందంగా అనిపిస్తుంది. మీకు ఖచ్చితంగా నేను దీని పూర్తి అయిన తర్వాత నీకు మళ్ళీ చూపిస్తాను నేను కంపల్సరీ. సో ఇదైతే రూమ్ అనమాట. ఓవరాల్ గా మీరు చూడండి ఎంత బాగుంది. ఇద్దరు ఉండడానికి మాత్రం చాలా బాగుంటది. ఇదైతే మనం కూర్చొని మాట్లాడుకోవచ్చు. ఇక్కడైతే కొన్ని సామాన్లు పెట్టుకోవచ్చు, ఆఫీస్ పర్పస్ గా యూజ్ చేసుకోవచ్చు. ఇదైతే వాష్రూమ్. సో ఓకే, ఇప్పుడైతే మీరైతే అటు సైడ్ చూసారు. వాష్రూమ్ లోపల కూడా ఒకసారి చూద్దాం రండి. ఒకసారి లుక్ చేద్దాం ఎంత ఉంది ఏంటి అనేది మనకు కూడా ఒక ఐడియా వస్తుంది. ఇక్కడైతే మనకు వెస్టర్న్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. పైన కావాలంటే మనం షవర్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇవైతే ట్యాప్స్ అనమాట. కింద పైప్స్ లైనింగ్ కూడా ఇక్కడ పెట్టేశారు. కావాలంటే చూడండి. ఇది పూర్తయిన తర్వాత నేను మీకు చూపిస్తాను. అంటే ఇంత వెడల్పులో ఉంది, బట్ మనం అంతా క్లోజ్ అయిన తర్వాత ఇంకా వేరేలా ఉంటది. సో ఇదైతే మనకైతే వాష్రూమ్ ఏరియా అనమాట. సో ఒక్క రూమ్ లో మనకు అన్ని కావాలనుకుంటే మాత్రం ఇదైతే బెస్ట్ ఆప్షన్. 1,00,000 రూపాయల్లో మనం ఇంతకంటే మంచి ఇల్లు, అంటే మంచి రూమ్ అయితే మనం బడ్జెట్ లో కట్టుకోలేం. మీరు కనుక మీకు తక్కువ బడ్జెట్ ఉంటే మాత్రం ఇలాంటి ఒక హౌస్ మాత్రం మీరు ఖచ్చితంగా ప్లాన్ చేయండి. మీకు మాత్రం 1,00,000 రూపాయల్లో ఇల్లు ఈజీగా అయిపోతుంది. బట్ కొంచెం అమౌంట్ అటు ఇటు అవ్వచ్చు, బట్ ఏరియాని బట్టి ఉంటది. మా ఏరియాలో అయితే ఇంతే అయింది. మీ ఏరియాలో ఎంత అయిందని, ఎంత అవుతుందంటే అంటే ఒక 10-20 వేలు అటు ఇటు అవ్వచ్చు. బట్ మీకైతే 1,00,000 రూపాయల్లో మాత్రం ఖచ్చితంగా హౌస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. నేనైతే ఇప్పుడు మీకు ఇదే మన 1,00,000 రూపాయల హౌస్ ఎలా ఉంది, బాగుందనే నేను అనుకుంటున్నాను. మీకు ఈ 1,00,000 రూపాయల ఇల్లు నచ్చిందనే నేను అనుకుంటున్నాను. మీకు గనక ఈ ఇల్లు కనుక నచ్చినట్టయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇదే మనం చూపించే 1,00,000 రూపాయల హోమ్, 1,00,000 రూపాయల్లో ఒక హోమ్ కట్టడం అంటే అంత ఈజీ కాదు. మీరు అనుకోవచ్చు 1,00,000 రూపాయలు ఒక రూమ్ అవుతుంది, అట్లా 1,00,000 అని చెప్పేసి 4 రూములు కట్టుకుంటే అది మీరు అనుకున్నారు అనుకో పప్పులో కాలిస్తట్టే. ఎందుకంటే 1,00,000 రూపాయలు కాబట్టి అట్లా అయిపోయింది. మీరు 4 రూములు కట్టుకోవాలంటే 1,00,000 రూపాయలు అస్సలు సాధ్యం కాదు. సో మినిమం 10-15 లక్షలు అవుతుంది. అంతకంటే ఎక్కువ అవుతుంది కానీ తక్కువ కాదు. సో ఇదంటే చిన్న ఇల్లు, చింతలేని ఇల్లు, జస్ట్ ఆఫీస్ పర్పస్ లో. ఆఫీస్ కాకపోయినా జస్ట్ ఉండడానికి మాత్రం ఓకే పర్లేదు. బట్ ఇక్కడి లెక్కల వరకు మాత్రం అంటే ఇక్కడ ఉన్న ఏరియాని బట్టి మేము ఈ లెక్కలు అయితే చెబుతున్నాం, అంటే ఈ ప్రైజెస్. సో మీ ఏరియాలో ఎట్లుంటదని మాకు తెలీదు. సో అవి ఎట్లా ఉంటాయి అనేది మీరే చూసుకోండి. అంటే అప్రాక్సిమేట్ గా మేము 1,00,000 రూపాయలు అయితే మాకు అమౌంట్ వచ్చింది. మీకు కొంచెం ఎక్కువ కావచ్చు, కొంచెం తక్కువ కావచ్చు. సో అది మాత్రం మీరు చూసుకోండి. సో థ్యాంక్ యూ. ఇంత ఈ వీడియో. బాయ్. మళ్ళీ మరొక మంచి వీడియోతో మేము ఉంటాను. బాయ్.